హనుమకొండ జిల్లా కమలాపురంలో శ్రీ సాంబశివ రైస్ మిల్లు 9,60,00,000 స్కామ్కు పాల్పడిందని స్టేట్ సివిల్ సప్లైస్ టాస్క్ ఫోర్స్ ఎస్పీ శశిధర్ వివరించారు. వ్యవసాయ అధికారుల సహాయంతో దొంగ పేపర్లు సృష్టించి ₹1,86,00,000 కుటుంబ సభ్యులు 12 మంది వ్యక్తుల పేరు మీద అకౌంట్లో వేసుకున్న విషయాన్ని తెలుసుకుని డొంకలాగితే మరో 8 కోట్ల అక్రమ దందా బయటకు వచ్చిందని టాస్క్ ఫోర్స్ ఎస్పీ తెలియజేశారు. ఇలాంటి అక్రమాల వల్ల మిగతా రైస్ మిల్లుల వాళ్లకు చెడ్డ పేరు వస్తుందని హన్మకొండ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సెక్రటరీ కన్నయ్య అంటున్నారు. ఇప్పటి నుంచి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కి చెడ్డ పేరు రాకుండా పూర్తి బాధ్యత వహిస్తాం అంటున్న కన్నయ్యతో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. వరంగల్లో ఒక్క రైస్ మిల్ అతను చేసిన తప్పిదానికి రైస్ మిల్లర్స్ అసోసియేషన్కి చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి అసోసియేషన్ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో మంచి గొప్ప పేరున్న హన్మకొండ రైస్ మిల్ అసోసియేషన్కి శ్రీ సాంబశివ రైస్ మిల్ అతను చేసిన కుంభకోణం ఇవాళ అందరికీ ఆపాదిస్తుంది. గతంలోనే 300 కోట్ల రూపాయల కుంభకోణం 3 సంవత్సరాల్లో జరిగిందే ఈ రైస్ మిల్లర్స్కి ఒక చెడ్డ పేరు వెనుక నడుస్తుంటే ఇవాళ హన్మకొండలో ఉన్న ఇతను కూడా సుమారు 8 కోట్ల వరకు ఇందులో ఏఈఓలను అధికారులను వారి ద్వారా చేసిన అవినీతి మాకు పెద్ద మచ్చను తెచ్చిపెడుతుందని మన అసోసియేషన్ సెక్రటరీ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న, చెప్పండి అన్న, ఏంటి అసలు ఎట్లా చేస్తారు, ఇది ఎలా చేయొచ్చు, మరి ఇట్లాగా చేయడం వల్ల మీకు మీ అసోసియేషన్కి ఎలాంటి చెడ్డ పేరు వస్తుంది అన్న? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇది వినడం వల్ల మాకు కూడా ఆశ్చర్యకరమైంది. ఈ విధంగా జరిగిందనే దాంట్లో కూడా మాకు కొంచెం బాధాకరం ఉంది. ఒక రైస్ మిల్లర్ చేసినంత మాత్రాన మిగతా మిల్లర్లు కూడా ఇదే తొవ్వలు ఉన్న మాత్రం కాదన్న. ప్రతి ఒక్క రైస్ మిల్లరు గవర్నమెంట్ ఇచ్చిన ప్రతి గింజను కూడా అప్పచెప్పడానికి ఆహర్నిశలు ప్రయత్నం చేసుకుంటూ చాలా స్పీడ్గా వర్కింగ్ చేసుకుంటూ గవర్నమెంట్కు మేము హన్మకొండ జిల్లా తరపుకెళ్ళి చాలా మంచిగా బియ్యం ఇస్తున్నాం అన్న. ఈ సన్న పథకాలే కానీ గవర్నమెంట్ మహత్తరమైన పథకం ఇది. సన్న బియ్యం పేదవాళ్ళకి ఇచ్చే విషయంలో కూడా రైస్ మిల్లర్దే ప్రధాన స్థానం అన్న. ఎందుకంటే మాకు అది అవుట్ అని వచ్చినా రాకపోయినా గవర్నమెంట్ కొత్త వచ్చింది, ఆ విషయంలో మేము కూడా సహకరిస్తూ మేము మా వంతు ప్రయత్నం మేము చేసుకుంటా ఉన్నాం అన్న. ఏదో ఒక మిల్లరు తప్పిదం చేసినంత మాత్రాన అసోసియేషన్ మొత్తాన్ని తప్పు పట్టడం అయితే కరెక్ట్ కాదన్న. ఎందుకంటే ప్రతి మిల్లర్ కూడా కష్టపడుతున్నాడన్న. ఇది జరగడం మాకు కూడా బాధాకరమే. ఇట్లాంటివి జరగడం వల్ల మాకు కూడా కొంచెం ఇబ్బందికరమే అన్న. ఎందుకంటే అందరి దృష్టిలో తప్పుగా ఉండడం జరుగుతుంది కాబట్టి మేము మొన్న కలెక్టర్ మేడం కూడా మీటింగ్ పెట్టిన విషయంలో కూడా ఐకేపీ సెంటర్లో ఇట్లాంటి విషయాలను దృష్టికి తీసుకెళ్ళామన్నా. మేడం గారు కూడా స్పందించారు, కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు తప్పులు చేసిన వారికి. మేడం కూడా పాజిటివ్గా స్పందించి మంచిగా అయిపోయినా అందరూ ఐకేపీ సెంటర్లో కూడా నీట్గా అయిపోయినాయి, ఇట్లాంటి తప్పిదాలు జరగద్దు అని చెప్పేసి. కొంచెం మాకు కూడా ఇబ్బందికరమైన, కాకపోతే మా యూనియన్లో కూడా మేము అందరం కలిసి చర్చించుకుంటామన్నా. ఇట్లాంటి విషయాలు మళ్ళీ కూడా పునరావృతం కాకుండా ఇట్లాంటి తప్పులు మళ్ళీ జరగకుండా కూడా చూసుకునే ప్రక్రియ మేము కూడా ఇన్వాల్వ్ అవుతామన్నా. ఎందుకంటే మాకు కూడా ఇది కొంచెం ఇబ్బందిగా ఉందన్న. మేము కూడా దీని మీద కఠినమైన చర్యను తీసుకుంటాం. యూనియన్లో అందరితో కూర్చొని డిస్కషన్ చేసి మేము కూడా తప్పకుండా దీని మీద ఆలోచన చేస్తామన్నా. ఇంకోసారి కూడా ఇట్లాంటివి కాకుండా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఒక బాధ్యతాయుతంగా నడుస్తుందని, ఇప్పుడు జరిగిన తప్పుని తాము కూడా బాధేస్తుంది, మంచి అసోసియేషన్కి చెడ్డ పేరు వచ్చిందని చెప్పేది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకోసారి ఇలాంటి తప్పిదం జరగకుండా ఉన్న రైస్ మిల్లర్స్ అందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ప్రభుత్వంతో మంచి సయోధ్యగా ప్రజలకు సేవలు అందించేందుకోసం కృషి చేస్తుంది కాబట్టి అందులో తమ వంతు ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఈ అధికారుల నిర్లక్ష్యం, అధికారుల కావాల్సి వాళ్ళు ఒక ప్రణాళికతో చేసిన మోసం ఇది. 8 కోట్ల రూపాయల స్కామ్ జరగడం అనంటే ఇది తెలంగాణలో వరంగల్లో ఇది పెద్దదని చెప్పుకుంటున్న పరిస్థితి. సో అంతా కూడా ప్రభుత్వంకి అండదండగా ఉండి ప్రభుత్వం ఖజానాకి బొక్క పెట్టకుండా ప్రభుత్వం చేయూతనిచ్చే కార్యక్రమాల్లో తమ వంతు కూడా ఉంటుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి.